హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మళ్ళా మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ సబాత్ దినములో ఆదివారము దినమున చేరి దేవుని ఆరాధించి గణపరచడానికి ప్రభు మనందరికీ దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి వందనాలు. ప్రభు సన్నిధిలో కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మనము దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, దానిలో పడును, కంచె కొట్టుకుని వారిని కంచె కొట్టువానిని పాము కరచును. ఏంటండి? కంచె కొట్టువానిని పాము కరచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కంచె కొట్టువానిని పాము కరచును. ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కంచె అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఈ కంచె అంటే దానికి మనం అనేకమైనటువంటి పర్యాయ పదాలు మనం చెప్పవచ్చు. గోడ, ఆ చుట్టూ కూడా కాపుదలగా కంచె వేయడం అనేటువంటిది, అది కొంతమంది యొక్క ఈ పొలంతోనూ రెల్లుతోనూ కొన్ని ఆకులతోనూ కొన్ని కర్రలతో కూడా కొంతమంది కంచె వేసుకుంటారు. ఇది నాది హద్దు, ఇది నా వరకు కూడా అని చెప్పి ఇంటి చుట్టూ కూడా ఒక బలమైనటువంటి కంచె అనేటువంటిది వేసుకుంటూ ఉంటారు. ఓపెన్ చేసేసేయండి బాబు, కర్టన్ తీసేసేయండి, ఓపెన్ చేసేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కంచె మనము శారీరకంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి గృహాలకు కానీ, మనకి ఇచ్చినటువంటి స్థలాలకు కానీ, లేదా పొలాలకు కానీ, మనకున్నటువంటి ప్రాపర్టీ చుట్టూ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక కంచె అనేటువంటిది మనము వేసుకుంటూ ఉంటాం. ఇది ఇక్కడ వరకు కూడా నాది అని చెప్పడం ఒక హద్దులు వేసేసుకుంటా ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరకమైనటువంటి కంచె కాదు కానీ ఆత్మీయమైనటువంటి కంచె కూడా దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరికీ కూడా ఆయన ఆత్మీయమైనటువంటి కంచెను కూడా ఆయన వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రభువునందు విశ్వసించావో, ఆయన యందు నమ్మిక ఉంచినావో, అప్పటి నుండి కూడా ప్రభువు నీ చుట్టూ ఒక బలమైనటువంటి దుర్గమును, ఒక బలమైనటువంటి కంచెను నీ చుట్టూ ఆయన ఉంచుతూ ఉంటూ ఉన్నాడు.
ముఖ్యంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన చుట్టూ దేవుడు కంచె ఉంచుతున్నప్పుడు ఆ కంచె ఎలాగూ కొట్టాలా అని సాతాను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ప్రభునందు మనం విశ్వసించిన తర్వాత, ప్రభు మీద మనం నమ్మకించిన తర్వాత, ప్రభు మీద ఆధారపడి మన జీవితాలు ప్రారంభిస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో ప్రభు తన యొక్క ఆశ్రయ దుర్గము పోయిన శుక్రవారము యెహోవా యథార్థవంతులకు ఆయన ఏర్పాటు ఆశ్రయ దుర్గం. ఆయన ఏర్పాటు ఏం చేశాడట? ఆశ్రయ దుర్గాన్ని చేశాడు. ఆయన ఏర్పాటు అది. చాలాసార్లు నేను బాప్తిసం తీసుకున్నప్పుడు అదే మాట నేను చెప్తుంటాను. ఎప్పటి నుండి మీరు ప్రభు చేతిలో చేయి పెట్టారు, ఎప్పటి నుంచి మిమ్మల్ని నడిపించేటువంటి వాడు ప్రభువే. మనుషుల మీద ఎప్పుడు మీరు డిపెండ్ అవ్వకండి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి అనేటువంటి మాట. మనం నిజంగా ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, ఇటువంటి ఆరాధనకు పాలుస్తులు అవ్వడం వల్ల, దేవుని సన్నిధిలో గడపడం వల్ల, మన ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంట? చెడుతనమును అసహించుకుంట చేతయే కదా. ఆ చెడుతనమును అసహించుకుంట ద్వారా మనము ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే, దేవుని అందరి భయము కలిగి, భక్తి కలిగి, ప్రార్థన ద్వారాను, విశ్వాసం ద్వారాను, వాక్యము ద్వారాను, ప్రభు సన్నిధిలో గడుపుట ద్వారాను, ఉపవాస ప్రార్థన ద్వారాను, అనేక విధములైనటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమముల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, కంచెని మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ప్రభు మొరపెడుతున్నామో, ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో, మన చుట్టూ కూడా కంచె అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అదే విషయాన్ని మనము యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా. యోబు గ్రంథంలో మనము ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి ఒకసారి యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో పైనుంచి కొద్దిగా పైకి చదువు. యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఏడుగురు కుమారులను, ముగ్గురు కుమార్తెలు ఉండేది. ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కిందకి మనము చదివినట్లయితే 5వ వచనము, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగూ ఇదిగో యోబు యొక్క ప్రార్థనలు, యోబు యొక్క విజ్ఞాపనలు, పెద్దల కంటే యోబు చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనలు, ఇవన్నీ కూడా దేనికి కారణమయ్యాక 10వ వచనం చదివి ఉన్నారు కదా. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏమంటే ఇప్పుడు యోబు ప్రార్థన చేస్తున్నాడు. యోబు అనేక విధాలుగా యోబు దేవుడి సన్నిధిలో గడుపుతున్నాడు. రేగి మొదటి జామున లేచి, అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు చూసి యోబు యొక్క ప్రార్థన విని ఏం చేశాడట? చాలా చుట్టూ కూడా, కుటుంబం చుట్టూ, యోబు చుట్టూ ఏం వేశాడట? కంచె వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కంచె యోబుకి కనబట్లా, యోబుకి కనిపించట్లేదు. కానీ ఎవరు కనబడుతుంది? సాతానుకి కనబడుతూ ఉంది. సాతానుకి కనబడుతూ ఉంది. కానీ ఎవరు కనబడుతుంది? యోబుకి కనబడుతుంది. యోబుకి కనబడట్లేదు, కానీ ఎవరికి కనబడుతుంది? సాతానుకి కనబడుతూ ఉంది. కానీ ఎవరు కనబడుతుంది? సాతానుకి కనబడుతూ ఉంది. కానీ ఎవరు కనబడుతుంది? యోబుకి కనబడుతూ ఉంది. కాబట్టి
ఈ రోజు ప్రభు నీ చుట్టూ ఉంచినటువంటి బలమైనటువంటి కంచె. అందుకే సాతాను నిన్ను ముట్టలేకపోతున్నాడు, నిన్ను టచ్ చేయలేకపోతున్నాడు. చాలా మంది ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడిపిన వారు, ఉపవాస ప్రార్థనలో గడిపినటువంటి వారు, దేవుని సన్నిధికి వచ్చి గోజాడినటువంటి వారు, వారి కుటుంబాలను గాని వారిని గాని టచ్ చేయాలంటే సాతానికి ఏమైపోతా ఉంటది? గడగడలా ఆడిపోతా ఉంటాడు. ఎందుకో తెలుసా? వారి ఇంటి చుట్టూ ఏం వేసుకున్నారు? కంచె వేసుకుంటున్నారు. ఆ కంచెను నిత్యము బాగు చేసుకుంటున్నారు. ఆ కంచె నిత్యము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని వారు చూసుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని రక్షిస్తుంటున్నప్పుడు సాతాను దాన్ని ఆ కుటుంబాన్ని ముట్టుకోవాలంటే, ఆ కుటుంబాన్ని టచ్ చేయాలంటే సాతాను లోపల భయంకరమైనటువంటి భయం అనేటువంటిది పుడుతూ ఉన్నది. ఇది కనబడేటువంటిది ఎవరికి అంటే సాతానికి కనబడుతూ ఉంది, అపవాదికి కనబడుతూ ఉంది. ఇప్పుడు సాతాను యొక్క పని ఏంటి కాబట్టి సాతాను ఇప్పుడు ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలా? కంచెని తొలగించాల, ఆ కంచెని తీసివేయాల, ఆ కంచెని పాడు చేయాల, ఆ కంచెని ఎలాగైనా కొట్టాలా, కొట్టే లోపలికి రావాల. ఆ కంచెని తీసివేయడం కోసము వాడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడంటే, సామవేద దండోపాయాలు అంటూ ఉంటారు కదా, అట్లాగా ప్రాప్తి ప్రయోగాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అది అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, గలిబిలి, సమాధానం లేకపోవడము, అనేకమైనటువంటి వారితో నిందలు, అవమానములు, బిడ్డల్ని గిలుతా ఉంటాడు. బిడ్డల ద్వారా నీ మనసు అంతా కూడా పాడైపోతూ ఉంటది, నీ మనసు అంతా కూడా చెడిపోతూ ఉంటది, బాధపడుతూ ఉంటది. ఓ పక్కన మరో పక్కన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, ఏ రకముగానైనా సరే సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? కంచెను కొట్టాల. వాడి టార్గెట్ ఏంటి? కంచెను కొట్టాల. కంచె తీసేస్తే లోపలికి వాడు ఈజీగా వెళ్ళిపోవచ్చు. కంచె తీసేస్తే వాడు బలప్రయోగం ఇంకా ఎక్కువగా చేయొచ్చు, వారిని పతన దశలోనికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకని సాతాను ఎప్పుడు టార్గెట్ ఏంటంటే, నువ్వెంతో జాగ్రత్తగా రక్షణ పొందిన నాటి నుండి భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, వాక్యము ద్వారా, దేవుని సన్నిధిలో గడుపు ద్వారా నువ్వు ఇటుగా 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 పేర్చుకున్నటువంటి ఆ కంచెని ఏం చేయాలనుకుంటున్నాడు? కొట్టాలా. సాతాను టార్గెట్ అది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, సాతాను ఏదో రకంగా పాపం చేయాలి. యోబు విషయంలో మనం చూస్తాం. యోబుకి ఆ పైన మనం చదువుకున్నాం కదా, విస్తారమైనటువంటి ఆస్తుపాస్తులు ఉన్నాయి, విస్తారమైనటువంటి ఆ సంపద ఉంది, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది. దేవుడు ఆ సాతాను కంచె కొట్టడానికి ఒక్కొక్కటి 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 ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అవమానాలు, నిందలు, స్నేహితుల ద్వారా ద్వేషించబడాలు, బిడ్డల ద్వారా ద్వేషించబడాలు, ఇక ఒకటా రెండా కంచెను మొత్తము కొట్టేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు సాతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా సాతాను యొక్క టార్గెట్ కంచె కొట్టడమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేసినట్లయితే ఏంటంటే ఈ రోజు వాక్య భాగము కంచె కదా, కంచె కొట్టువాడిని పాము కరచును కదా, ఇది మన అంశం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము అసలు ఈ కంచె ఏమిటి, ఈ కంచెని ఎవరు వేశారు, ఈ కంచెను కొట్టువాడు ఎవడు, పాము ఎవరు, తిరిగి కట్టేటువంటిది ఎవరు, ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఈ కంచె గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ కంచె నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ కంచె అనగానే మనము ప్రహారీ గోడ అనేటువంటి మాట ఉపయోగించుకోం కదా. కంచె అంటే దాన్ని కొన్ని రెల్లుతోనూ, మొల కంచెలతోనూ,
ఇంకా కొన్ని రకాలైనటువంటి కర్రలతోనూ వాటిని పాత ఏం చేస్తూ ఉంటారంటే దాని చుట్టూ కూడా కంచె వేస్తూ ఉంటారు. కానీ హెబ్రీ భాషలో ఈ యొక్క కంచె అనేటువంటి మాటకి ఒక మంచి అర్థం, మంచి పదం ఉపయోగించారు. అదేంటంటే సూక్ అనేటువంటి మాట. సూక్ అనేటువంటి మాటని కంచె అనేటువంటి పదానికి అర్థంగా దాన్ని వాడారు. ఈ సూక్ అనేటువంటి మాట తాలూకా అర్థం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, బలమైనటువంటి రాళ్లతో పైభాగం అంతా కూడా ముళ్ళు, కిందనంతా కూడా బలమైనటువంటి రాళ్ళతో పెద్ద కంచిగా పెద్ద ఎత్తుగా కట్టి ఆ పైనంతా కూడా ముళ్ళ కంచెలు పెట్టి దాన్ని కంచె కింద దాన్ని ఉపయోగించేటువంటి వారు. కిందనంతా కూడా ఫౌండేషన్ అంతా కూడా దేంతోనట రాళ్ళు, బలమైనటువంటి రాళ్ళు అంత ఎత్తున పేర్చి ఆ పైన చుట్టూ కూడా ఏం పెట్టేటువంటి వారట, ముళ్ళ కంచెలు అనేటువంటివి పెట్టేటువంటి వారు. దాన్ని వారు సుక్ అంటే కంచె అనేటువంటి వారు. ఆ యొక్క హెబ్రీలు అనేటువంటి వారు లేదా ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారు. ఈ కంచె చాలా బలమైనటువంటిది. దీన్ని ఒకటి దాటి రావాలంటే చాలా కష్టం. ఆ లోపలికి ఎంట్రోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎత్తైనటువంటి గోడ ఎక్కాలి. ఆ గోడ ఎక్కిన తర్వాత ముళ్ళ కంచెలు దాటుకొని రావాలంటే వాడికి శరీరం అంతా కూడా గాయాలు అయిపోతాయి. ఈ యొక్క డాక్టర్స్ కాలనీ, హెచ్పి కాలనీ సైడ్ వెళ్తూ ఉంటే కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఆ చాలా ఎత్తైనటువంటి గోడలు కడతారు. ఆ గోడ పైన మళ్ళా కరెంటు తీగలు కూడా చుట్టూ ఉంటూ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ మనం చూస్తాం, ఎత్తైన గోడలు ఉంటాయి, పైన ముళ్ళుతో కలిసినటువంటి వైర్ అనేటువంటి దాని చుట్టూ కూడా కడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు కంచె అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు మన చుట్టూ కూడా ఆయన కంచె వచ్చి ఉన్నాడు. మన చుట్టూ ఆయన ముళ్ళ కంచెలు లేకపోతే రాతి గోడలు, ప్రహారీ గోడలు అనేటువంటివి ఆయన కట్టలేదు. కానీ మన చుట్టూ దేవదూతలు అనేటువంటి కంచెను మన చుట్టూ కూడా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలు అనేటువంటి కంచెని దేవుడు మన చుట్టూ వచ్చి ఉన్నాడు. నువ్వు ఎక్కడికైనా, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, నీవు ఏ చోటికి వెళుతున్నప్పటికీ కూడా నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. నీ ప్రమాదాల్లో దేవుడిని కాపాడుతున్నాడు. నీవు ఒక్కొక్కసారి ఇళ్లలో వంట చేసుకుంటున్నప్పుడు అనేక సార్లు గ్యాస్ లీకేజ్ అవుతున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు. ఒక్కొక్కసారి ఫ్యాన్ ఊడిపోతున్నప్పుడు నిన్ను కాపాడి ఉన్నాడు. భయంకరమైనటువంటి రోగాల నుండి, భయంకరమైనటువంటి తెగుల నుండి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా ఆయన జ్ఞానం ఇచ్చి నీ త్రోవలను సరళము చేస్తూ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో నిన్ను నడిపిస్తున్నాడు. ఈ కార్యాలన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ నీకు కంచిగా ఎవరు పెట్టాడు? దేవదూతలను పెట్టాడండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. శుక్రవారం అక్కడ మొదలు వాళ్ళు అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్పారు. ఒక బిడ్డ తప్పిపోతే ఆ సముద్రంలో పడిపోయాడో లేకపోతే ఎవరిని ఎత్తుకుపోయాడో తెలియనటువంటి పరిస్థితిలో మరలా చిన్న బిడ్డ, ఆ మౌనిక సిస్టర్ యొక్క ఆ కుమారుడు, ఆ చిన్న బిడ్డని దేవుడు మరలా కనిపించేటువంటి విధముగా మరలా దేవుడు వారి చేతికి అప్పగించే, అంటే నేను అంటాను, చాలాసార్లు చెప్తాను కదా, తల్లిదండ్రుల కన్నా మన బిడ్డలను ఆయన చేతిలో పెడితే మన ఆ బిడ్డల ఎట్లా ఎక్కువగా కేర్ తీసుకునేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు, బంధువులు అందరూ అక్కడే ఉన్నారు, కానీ ఆ బిడ్డ తప్పలేదు. ఏం చేయగలరు? అన్ని కళ్ళు ఉన్నాయి అక్కడ. కానీ దేవుడి ఆ బిడ్డని రక్షించి కాపాడి మళ్ళా వారి చేతికి అప్పగించాడు. లేకపోతే ఆ జరిగిన తర్వాత జరిగేటువంటి పరిణామాన్ని మనం ఆలోచిస్తే వాళ్ళు అనుకున్నారట, అమ్మ బీచ్ లో పడిపోయాడేమో అనుకున్నారట, అమ్మ ఎవడు ఎత్తుకుపోయాడేమో, పిల్లలు అమ్ముకున్న ఎక్కువైపోయారు ఈ మధ్యన కదా. దేవుడు సహాయం చేశాడు.
అలాగే కొన్ని ప్రమాదాల నుంచి కాపాడినాడని సాక్ష్యాలు చెప్పారు. శుక్రవారం ఖాళీగా ఉంటే రండి. సాక్ష్యం అంటే మనకి బూస్టర్ డోస్ మాట. అది సాక్ష్యం అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఎటువంటి శక్తిమంతుడో తెలుస్తుంది. ఇంటికాడ పడుకుంటే నీకు ఏమొస్తుంది? ఏమంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, మన చుట్టూ ఆయన దూతల్ని కావలి ఉంచి ఆయన కంచె అనేటువంటిది ఉంచుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి 91వ అధ్యాయము కీర్తన గ్రంథము 11వ వచనం చూసినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకును ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏమంటే ఏ గొప్పతనం ఉంది, ఏ యోగ్యత ఉంది? నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకట ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. వారి దిశ మారిపోయింది కదా. మళ్ళా వారు వెళ్తా ఉంటే ప్రభుత్వం వారు జెట్ కేటగిరీ ఆ సెక్యూరిటీ అనేటువంటిది వారు పెట్టారు. వారి చుట్టూ చాలా జనం. మరి ఆయన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా, ఇప్పుడు వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారు అధికారంలో వారు ఉంటూ ఉన్నారు. ఈ రోజు ప్రేమటువంటి దేవుని బిడ్డరా, సామాన్యులుగా జీవిస్తున్నటువంటి మనకు నేను నమ్ముతున్నావా, వారికంటే గొప్ప సర్వ శక్తివంతుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర పరిశుద్ధుడు 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 పని చేసేటువంటి ఆ దేవదూతల్ని నీకు కంచిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. 941వ పాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మనము పాడుకుంటున్నట్లయితే, 3వ చరణం. మార్గములందు నన్ను గావ దూతలు నాకుండు, రాతికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకును. మార్గములందు నన్ను గావ దూతలు నాకుండు, రాతికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకును. హల్లెలూయా. ఆనందమే హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు యేసునే, ఎప్పుడు ఆనందం నా యేసు యేసునే. స్తుతితో 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 స్తుతి చేయుచును. హల్లెలూయా. అద్భుతం కదా, ఆయన చేస్తున్నాడు. దేవుడు స్తుతిస్తాం గట్టిగా. హల్లెలూయా, ఆనందమే హల్లెలూయా, ఆనందమే. సింహములను రాజులలోకి నడిచెదను, సాతానులోని
చుట్టూ కంచి వేశాడు కదా దేవుడు. ఆనందమే ఎప్పుడు ఆనందం యేసునే ఎప్పుడు ఆనందం యేసుడు యేసునే స్తుతితో స్తుతితో స్తుతి చేయుచున్నాను స్తుతితో స్తుతితో స్తుతి చేయుచున్నాను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా 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 ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా. ఎప్పుడు ఆనందం కాదు, ఎప్పుడూ ఆనందం. హల్లెలూయా. ఆ మాట మనం గమనించాలి. ఎప్పుడు ఆనందిస్తావు ప్రభు కాదు దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆనందం ఆయన నమ్మినటువంటి వారి. హల్లెలూయా. సింహములను త్రాచుపాములను త్రొక్కి నడిచారు. మన శుక్రవారం శాంతి శిష్ట సాక్షి చెప్పారు. బొమ్మాది మొదలువాడు భర్త అక్కడ నడుచుకుని వస్తున్నాడంట. వస్తుంటున్నప్పుడు సడన్ గా ఏమైందో కాలుకి చిన్న దొరద పుట్టినట్టు అనిపించినప్పటికీ ఆ ఎదురుగా ఎంత పెద్ద పాము కనబడింది అంట. పెద్ద పాము కనబడింది. ఇంకా పాము కనబడితే మరి ఆ శరీరానికి చిన్న గాయం కనబడుతూ ఉందట. అమ్మో ఈ గాయం పాము గరిచిందో ఎలాగో కలిగిందో తెలియటం లేదు అక్కడ. నిజంగా చాలా భయపడిపోయారు, చాలా ప్రార్థన చేశారు. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇప్పటికీ సుమారు 4-5 రోజులు గడిచింది. ఆయన క్షేమకరంగానే ఆటో వేసుకుని నడుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా విషము విరిచావయ్యా అని ఒక పాట పాడతాం కదా. ప్రభు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన విధిస్తూ ఉంటున్నాడు. ఆయన దూతల్ని మన చుట్టూ ఎలా ఉంచాడట? కంచెగా ఉంచాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు మరి చిన్న ఇల్లండి, నా చుట్టూ నా ఇంటి చుట్టూ కంచె ఎక్కడ కనబడుతుందండి. నీకు కనబడదు, దేవుడు ఎప్పుడూ వేసేసాడు నీ చుట్టూ కూడా. హల్లెలూయా. ఆ కాపుదల నీకుంది, దేవతల కంచె నీకుంది. దుష్టుడు నిన్ను ముట్టలేడు, దుష్టుని యొక్క శక్తు నిన్ను ముట్టలేవు, అంధకార శక్తులు నిన్ను ముట్టలేవు. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కంచె అనేటువంటిది ఎందుకు అవసరం? ఈ కంచె అనేటువంటిది నీకు ఎందుకు అవసరం? తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్నటువంటి వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది అనేకమైనటువంటి పేర్లు ఉంటున్నాయి. అబద్ధికుడు, మోసగాడు, తంత్రగాడు, అబద్ధాల జనకుడు, ఇంకా అనేక విధాలైనటువంటి పేర్లు ఆ సాతానికి ఉంటూ ఉన్నాయి.
ఈ సాతానట ఒక రక్షించబడినటువంటి విశ్వాస జీవితంలోనికి రావడానికి వాళ్ళు ఎన్ని ప్రయోగాలైనా చేసేస్తారంట. ఇక్కడ రాయబడి చూడండి ఒకసారి, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైనటువంటి సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించు. వాడు మోసగాడు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన జీవితాలు మనం అనుకుంటూ ఉంటాము, నేను తప్పుడు పనులు చేస్తున్నా, తప్పుడు వ్యాపారాలు చేస్తున్నా, నేను 100కి 10 రూపాయలు చొప్పున నేను లాభాన్ని నేను ఆర్జిస్తున్నా, అబ్బా దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో అని మనం అనుకుంటూ ఉంటాం. అది దేవుని యొక్క ఆశీర్వాదము కానే కాదండి. అది దేవుని యొక్క ఆశీర్వాదము కానే కాదు. మొన్న ఆ దివ్య సిస్టర్ వారి యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ గుడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యము వినబడింది. ఒకప్పుడు ఆయన కొల్లు కొట్టు సారా దుకాణం చేసేటువంటి వాడు. సారా దుకాణం అంటే మంచి ఇన్కమ్ కదా. ఈరోజు గవర్నమెంట్లు కూడా ఏం చెప్తూ ఉన్నాయి, నాణ్యమైన మద్యాన్ని పోస్తాం మేము అంటున్నారు. ఏంటంటే అందులో కూడా నాణ్యమైనటువంటి మద్యాన్ని తాగండ్రా, తిరగండ్రా, ఇంట్లోకి వెళ్ళి భార్యను కొట్టండ్రా, డబ్బు అంతా ఇక్కడ తగలయ్యండ్రా, ఏమి పుషింగ్ ఇస్తూ ఉన్నారండి కదా. అటువంటి సారా కొట్టు, అటువంటి మద్యం కొట్టు ఉన్నటువంటి ఆయనకి మంచి ఇంకా మంచి రాబడేది. ఒక సేవకుడు, దేవుని సేవకుడు చెప్పినాడు, అయ్యా ఇది నీకు మంచిది కాదు, వేరే మార్గాలు చూసుకోండి అన్నప్పుడు కొంతకాలం తర్జన భర్జన పడి మొత్తం ఆ కొట్టును తీసిపారేసి చిన్న కొబ్బరి బొండలు అమ్ముకోవడం, కాయగూరలు అమ్ముకోవడం, ఇంకా చిన్న చిన్న గోళ్ళ జాతులు ఉన్నాయి. అలాగే నేను ఒకసారి ఆ సిరిపురంలో ఉన్నటువంటి లక్ష్మికి కూడా నేను అలాగే చెప్పాను, ఇది నీకు మంచిది కాదు, ఖైనీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు ఇవి నేను నేను వచ్చినప్పుడు మొత్తం లోపల పెట్టి కట్టేసి లోపల పెట్టేసేది, నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెట్టి ఓపెన్ చేసేది మాట. ప్రియమైనటువంటి దేవుడు, ఇది మనకి మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు. సాతాను ఏం చేస్తుంది, అందులో నీకు మంచి ఇన్కమ్ తీసుకొస్తుంది అన్నమాట. అబ్బా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడండి. నీవు తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు క్రియలు చేస్తూ, దేవునికి విరోధంగా నువ్వు సంపాదిస్తూ, అలాగే నేను చెప్తూ ఉంటాను, దేవుని సమయంలో దేవుని సన్నిధిలో మీరు వ్యాపారాలు ఖర్చు పెట్టండి అని చెప్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర ఒకరు ఉన్నారు, మొత్తం ప్రతి రోజు మంచి వ్యాపారం జరుగుతుంది, ఆదివారం వచ్చినప్పుడు క్లోజ్ చేసి ఉంటా ఉంటుంది అన్నమాట. కారణం ఏంటి, వారు క్రైస్తవులు గుడికి వెళ్ళిపోతా ఉంటారు. ఈ రోజు దేవునికి విరోధముగా చేసినటువంటివి నువ్వు లాభం వస్తూ ఉంది, నాకు చాలా చక్కగా ఉంది, ఈ రోజు ఆదివారం కూడా నేను ఆటో నడిపితే అబ్బా నాకు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా దేవుని సన్నిధి నీవు దొంగిలించేస్తే ఇది సాతాను యొక్క కుయుక్తే. సాతాను ఆ విధముగా కూడా చేయగలడు. నీకు లాభ ప్రాప్తిని కలిగించి ఇదే బాగుంది, ఈ సమయమే బాగుంది, ఇలా చేస్తేనే బాగుంది అని చెప్పి నీలో బుద్ధి పుట్టిస్తాడు తప్ప అది దేవుని యొక్క ఆశీర్వాదము కాదు. కాబట్టి దేవుని ఆశీర్వాదము కానిదెల్లా టెంపరీ. అది టెంపరీ, నీకు 3 నెలలు వస్తే అది. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వత కాలము నిలిచిపోయేటువంటి ఆశీర్వాదము. హల్లెలూయా. కాబట్టి సాతాను నిన్ను భ్రమపరుస్తాడు, సాతాను నిన్ను ఆ విధముగా నిన్ను పడగొడుతూ ఉంటాడు, నీ కంచెను తీసేయాలనుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో ఏం చేస్తూ ఉంటావు, గుడి మానేస్తావు. ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో దేవుడు సన్నిధికి రావడం మానేస్తావు, ఉపవాస ప్రార్థన రావడం మానేస్తావు, దేవుడి సన్నిధిని ఆరాధించడం మానేస్తావు, అన్ని మానేస్తూ ఉంటావు. నీ కంచి ఏమవుతా ఉంది మరో పక్క. ఇదిగో ఇక్కడ వాక్యం నేను కాదు, వాక్యం చెప్తుంది, అబద్ధ విషయమైన సమస్త బలముతోను వాడు కూడా ఏం చేస్తారట, నానా విధములైనటువంటి సూచిక క్రియలతోను. ఆనాడు మోషే దగ్గర పొల దగ్గర సబ్బును గంటలు కూడా ఏం చేశారు,
పాములు పుట్టించారు. అంటే సాతాను దగ్గర కూడా అబద్ధపూర్వకమైనటువంటి సూచక క్రియలు వాడి దగ్గర కూడా ఉన్నాయి. సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును. ఏమండి, ఇది వాడు కుయుక్తులు. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయము 11వ వచనంలో ఏమండి, అపవాది తంత్రములను ఎదిరించడం అనేటువంటి మాట. అపవాది ఎటువంటి వాడట? తంత్రగాడు మాట. అపవాది తంత్రగాడు. వాడికి తెలుసు, నువ్వు అనుకుంటావు, కానీ వాడు అనేక విధాలైనటువంటి మోసములతో, అబద్ధపు మాటలతో, కుయుక్తులతో నీ కంచెని ఏం చేయాలనుకుంటున్నాడు? తీసేయాలనేటువంటి ఆలోచనతో సాతాను ఉంటున్నాడు. అందుకే వాడికి ఒక మంచి పేరు ఉంటున్నది. ఏంటది? అది కీర్తన 91వ అధ్యాయంలో కింద 3వ వచనం అనుకుంటారు, వేటగాడు. ఏం పేరట? వేటగాని ఊరిలో నుంచి. నిజంగా అనుకుంటాను, ఈ వేటగాడిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? పెట్రోల్లా చేశాడు. పెట్రోల్లా చేశాడు. నిజంగా అపవాది తంత్రములను యేసు శిలువ మరణ పునరుద్ధానముల వలన, ఇప్పుడు పాట పాడం కదా, సాతానుని జయించ అధికారం నాకు ఇచ్చెను. హల్లెలూయా. ఉందా నీకు అధికారం? ఉందా నీకు అధికారం? నీకు అధికారం ఉండాలి అంటే నీవు ప్రార్థనా జీవితంలో నీవు ఎదగాల. ప్రార్థనా జీవితంలో నీవు పోరాడాలా. దేవుని సన్నిధికి నీవు దగ్గరగా ఉండాలా. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, కంచె అనేటువంటిది మనకి ఖచ్చితంగా అవసరము. లేదా జిత్తులు మారి అయినటువంటి ఆ యొక్క అపవాది మన హృదయాల్లో లేదా మన కుటుంబాల్లో ప్రవేశిస్తాడు. అందుకోసమని మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి 3వ వచనంలో ప్రభువు చెప్తున్నటువంటి ఉపమానం కూడా ఒక చక్కగా ద్రాక్ష తోట 21వ అధ్యాయం 33వ వచనం. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ. హల్లెలూయా. ద్రాక్ష తోట ఏమంటే, ద్రాక్ష తోట అంటే ఎవరు? మనమే. ఈ ద్రాక్ష తోట ఆయన నాటించాడు. నాటించి ద్రాక్ష తోట చుట్టూ ఏం పెట్టాడట? కంచె పెట్టాడు. ఎందుకు ద్రాక్ష తోట చుట్టూ కంచె పెట్టాలా? ఏమా ఎందుకు పెట్టాలా? లోపలికి నక్కలు వస్తాయి, జిత్తులు మారినటువంటి నక్కలు వస్తాయి, ద్రాక్ష తోటను పాడు చేసేటువంటి జంతువులు వస్తాయి, ద్రాక్ష తోటను పాడు చేసేటువంటి అనేకమైనటువంటి మనుషులు వస్తారు, ద్రాక్ష కొలు ఎత్తుకుపోయేటువంటి వారు వస్తూ ఉంటారు. అందుకోసమే ద్రాక్ష తోట నాటించేసి ఊరుకోరా. ఏం చేశాడట? చుట్టూ కంచె వేశాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన చుట్టూ కూడా దేవుడు తన గొప్ప కంచె వేయించి ఉన్నాడు. కంచె ద్వారా ఆయన కంచె వేసి మన ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఈరోజు నీ గొప్పతనం నా గొప్పతనం కాదండి. మనం ఇలా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కాపుదల మాత్రమే. హల్లెలూయా. ఆయన కాపుదలే. ఈరోజు మూలవాక్య భాగంగా చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం నుండి. నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసింది. పొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసింది. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కోర్చబడి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసింది. ఎవరు నాటారట? మళ్ళీ అడుగుతున్నాను, టిఫిన్ చేయలేదన్న బాధ ఏంటి?
నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేశావు. దేవుడు ఎవరిని నాటాడు? ఎవరిని? మనల్ని. నన్ను సారవంతమైనటువంటి నేలలో ఆయన రక్తము ద్వారా మనకి శుద్ధీకరించి మనం నాటాడు. నీవు నాటిన దినమున మన చుట్టూ కంచె వేశాడు. మన చుట్టూ మన బాధ్యతలు, మన యోగక్షేమాలు, మన శుక్రవారం తెలియజేసిన కదా, యేసయ్య మన యొక్క యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా గట్టిగా చెప్పరా? రాలేనటువంటి వారు ఉన్నారు కదా, మరి గట్టిగా చెప్పండి. నీతిమంతులను ఆయన ఆకలి కొననీయుడు. నీతిమంతులను ఆయన్ని ఆకలి కొననీయుడు. ఆయన మన ఎత్తు మన జీవితాలను ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన మన కడుపును చూసేటువంటి దేవుడు. సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె నాటి వదిలేదండి, దాని చుట్టూ కంచె వేశాడు. ప్రొద్దుననే నీవు వేసినటువంటి విత్తనములను పుష్పింపజేసినవి. ఎవరు వేసినటువంటి విత్తనాలంట? ఈరోజు ప్రతి విత్తనం అంటే ప్రతి సమృద్ధి ఎవరి వల్ల కలిగిందట? నీవు వేసినటువంటి విత్తనం అదేమవుతా ఉంది? పుష్పిస్తా ఉంది. దేవుడు మనకి విత్తనాలను ఇచ్చాడు, వ్యాపారాలను ఇచ్చాడు, ఉద్యోగాలను ఇచ్చాడు. ఆయన వేసిన విత్తనాలే ఇప్పుడు అవి ఏమవుతా ఉన్నాయి? పుష్పిస్తూ ఉంటున్నాయి. గొప్ప గాయములు మిక్కుటమైన బాధయు కలిగిన దినమున పంట కుప్పలుగా. ఏమంటే పంటట ఎలా కూర్చోబడిందంట? కుప్పలుగా కూర్చబడింది. హల్లెలూయా. పంట కుప్పలుగా కూర్చబడుతూ ఉందంటే నువ్వు దినదినము దీవించబడుతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ చుట్టూ దేవుడు కంచి పెట్టాడు. ఆ కంచె గారు లేదనుకో, గొట్టనక్కలు వస్తే ఏం చేస్తాయి? నీ పంటని పాడు చేస్తాయి. శత్రువు వచ్చి దాన్ని పాడు చేస్తాయి. దొంగలు వచ్చి దాన్ని పట్టుకుపోతారు. అకాల వర్షాలు వచ్చి ఆ పంట పాడైపోతుంది. ఇవేమి కాకుండా ఆయన నీకు ఒక కంచెగా ఉండి దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో ఈ రోజు కష్టపడి పండించుకున్నటువంటి పంట, ఇటు శారీరకంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఇటు ఆత్మీయంగా కూడా దేవుడు మనము పంట పండించుకుంటున్నాం. పండుతూ ఉంది పంట. పండుతుందా లేదా? పండట్లేదా? ఈ పంట పండుతుందా? పండట్లేదా? ఏ పంట? ఆత్మఫలం అనేటువంటి పంట పండుతుందా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహ కదా. పండుతుందా పంట లేదా? పండిందా? ఒక పండుగ. దీన్ని ఏం చేస్తూ ఉన్నాం? మనం వెళ్ళిగా దాన్ని కూర్చుకుంటున్నాం అన్నమాట. ఎప్పటి నుంచో శత్రువులుగా ఉంటున్నటువంటి వారిని క్షమిస్తూ ఉంటున్నాం, సమాధానం పడుతూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పాపాలు చేసేటువంటి, చూసేటువంటి, వెళ్ళేటువంటి ఆ వాటి నుంచి ప్రభు యొక్క శక్తి ద్వారా పాపాన్ని మనం ఏం చేస్తున్నామో ఆశా నిగ్రహము కలిగి ద్వేషిస్తూ ఉంటున్నాం. మనలో మంచితనాన్ని పెంపొందించుకుంటున్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము కూర్చుకున్నటువంటి ఈ పంట చుట్టూ కూడా సాతాను, ఆ దేవుడు కంచె ఉంచాడు. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పంటని పాడు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి కంచె అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, కంచె గురించి జ్ఞాపకం చేశాను. కంచె ఎందుకు అవసరమో నేను తెలియజేస్తున్నాను. మూడవదిగా ఎవరి చుట్టూ అయినా కంచె వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. కీర్తన గ్రంథము
1వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును తాలునై ఉన్నది. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును తాలునై. కచ్చి ఎవరి చుట్టూ ఉంటుందో తెలుసా? ఎవరి చుట్టూ ఉంటుంది? ఆయన రెక్కల చాటున ఉన్నటువంటి వారికే, ఆయన రెక్కల కింద ఉన్నటువంటి వారికే కంచె. ఆ రెక్కల చాటున ఉన్నటువంటి వాడు ఎవడు? మొదట్లో చెప్తున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరంటే మహోన్నతుడు? కామ క్రోధ లోభ మదమత్సరాలైనటువంటి ఆ మహోన్నతుడు ఎవడండి? వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా అని కొనియాడబడుతున్నటువంటి మహోన్నతుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు ఎవరండి? పాపరహితుడు ఎవరండి? యేసయ్య. ఆ మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో, ఆయన అంటి పెట్టుకుని ఉంటారో వారికి ఆయన ఒక గొప్ప కంచె. కోడి ఆ పిల్లలు ఎక్కడుండాలా? ఎక్కడుండాలండి? రెక్కల చాటునే ఉండాలి. ఆ రెక్కల చాటున మేము ఉన్నాము, మేము కాస్త దూరంగా పోతాం, అలా చుట్టూ తిరుగుతాం అంటే ఏమవుతుంది? దూరం నుంచి చూస్తూ ఉంటున్నాడు అన్నమాట. ఎప్పుడు తల్లి కోడికి దూరం అవుతుందా పిల్ల దీన్ని ఎత్తుకుపోదామా అని చూస్తూ ఉంటాడు. ఎవడు? ఆపవాలి గద్దలాగా. ఒకసారి చెప్పాను కదా, అలాగే ఓ పిల్ల, ఆ కోడి పిల్ల, అబ్బా మా అమ్మ నుంచి దూరంగా వచ్చాను, ఎంత బాగా ఎగురుతున్నానో, ఎంత స్వేచ్ఛ, అబ్బా ఇంత లోపమా, ఇంత చక్కని పచ్చని పైరులా, ఇంత చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమా అని అనుకుందంట. అనుకున్న వెనక్కి చూసిందంట. ఎవరి నోట్లో ఉంది? గద్ద నోట్లో ఉంది. ఆ సంతోషము ఆహ్లాదం అంతా కాసేపట్లో ఏమైపోతుంది? ఆవిరైపోతుంది. ఈ లోకంలో తిని త్రాగి సుఖించేటువంటి పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవుడు నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీ హృదయానికి నెమ్మది ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాల్లో చక్కని పాప క్షమాపణ కొరకు అనేక మంది అనేక విధాలుగా పాటలు పడుతూ ఉన్నారు. కానీ దేవుడు నీ పాపములన్నిటిని ఒక్కసారి కడిగి వేసి నీతిమంతునిగా తీర్చి నీ హృదయానికి చక్కని నెమ్మదిని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరికైనా కలిసి ఉంటది? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల చాటున నీవు ఉండాలి. ఆయన రెక్కల చాటుని నీవు దాగి ఉండాలి తప్ప నీవు దూరంగా వెళ్తా ఉంటే, నీవు దూరస్తుడిగా ఉంటే అది నీకు చాలా ప్రమాదం అనేటువంటి విషయాన్ని నీవు గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఇంతకీ ఈ పాము ఎవరు? ఎవరిని కలుస్తుంది? దాని చుట్టూ మళ్ళా తిరిగి ఎవరు కడతారు? ఈ విషయాలన్నీ ప్రభు చిత్తమైతే మరుసటి ఆదివారం మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు విన్నటువంటి వాక్యాన్ని ఇంకా మీ చుట్టూ వేయబడినటువంటి కంచెను జాగ్రత్తగా కాపాడుకోవాలని మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో కానుకలు సేకరణ చేసుకుందాం. 56వ పాట లెక్కించలేని స్తోత్రములు అనేటువంటి పాటలో సహోదరి మరియు స్తుతి కమిటీ వారు మేరీ